మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం కలకలం సృష్టించింది. బొమ్మరాజ్పేట గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో భద్రపరిచిన సుమారు 20 తులాల బంగారం మరియు 2 లక్షల రూపాయల నగదును అపహరించిపోయారు. ఇటీవల బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్న తరుణంలో శామీర్పేట పరిధిలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసులు గస్తీని సవాల్ చేస్తూ దుండగులు బరితెగిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్లోజ్ టీం సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. బిజీ నేను బిజీ కదా ఉంటున్నా ఎక్కడ ఉన్నావు అనుకున్నా అంతా దినం సిట్లు ఉంటుందని చెప్తుంది. 8 months అయిందా? చిన్న మధ్యాహ్నం 3 గంటల దాకా ఫాదర్ ఇక్కడే ఉన్నాడు. 3 తర్వాత ఫాదర్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ చూడలేదు. 8:30 ఫాదర్ వచ్చారు. వచ్చినప్పుడు చూస్తే ఇది డోర్ లాక్ చేసి ఉంది. లోపల నుంచి బయటని తాళం ఎరగొట్టి లోపల నుంచి లాక్ చేసి లోపల మొత్తం అంతా ఇక్కడికక్కడ మొత్తం అన్ని గోల్డ్ అంతా చేసుకున్నారు. ఏం లేదు, అక్కడ గోల్డ్ క్యాష్ పోయింది. గోల్డ్ సుమారు ఒక 20 తులాల దాకా పోయింది. క్యాష్ ఒక 2-2.5 లక్షల దాకా మిస్సింగ్. తర్వాత వచ్చి చూస్తే తెలిసినాక పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి రాత్రి అంతా ఉన్నారు. మొత్తం అన్ని చూసిరు. ఫారెన్సిక్ వాళ్ళు కూడా పిలిపించారు. వాళ్ళు కూడా అన్ని క్రూజ్ టీమ్ అన్ని వచ్చి చూసుకున్నారు. అన్ని తీసుకుని వెళ్ళారు. కానీ ఎప్పుడు ఇట్లా ఇంత ఘోరంగా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మేము కూడా చూడలేదు ఇట్లా ఈ పరిస్థితి. బొమ్మరాజ్పేటలో ఫస్ట్ టైం ఇట్లా ఇంత ఘోరంగా వాళ్ళు అల్మారా కూడా మొత్తం ఇరగొట్టేసారు. మొత్తం ఇది చేసారు. మొత్తం ఎవరు లేని టైం చూసుకోవాలి. అది కూడా సాయంత్రం పూట, పొద్దున కాదు, రాత్రి కాదు, 6 నుంచి 8 గంటల లోపల.